జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ధనంజయ్ హిందూ. నా యొక్క ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం అనే పదం బాగా వినిపిస్తుంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మాన్ని ఎందుకు కాపాడుకోవాలి? సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది ఎవరు అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సనాతన ధర్మం అంటే శాశ్వతం అని అర్థం. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు ఎంత శాశ్వతమో సనాతన ధర్మం కూడా అంతే శాశ్వతమైనది. ప్రపంచం యొక్క మనుగడ సనాతన ధర్మం మీద ఆధారపడింది. సనాతన ధర్మం సైన్సు, ఆచారాలు, కట్టుబాట్లు కలయిక. సనాతన ధర్మంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెబుతుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువును, ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించమని ఒక్క సనాతన ధర్మం మాత్రమే చెబుతుంది. సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి సుమారు 1200 సంవత్సరాల క్రితం తురుష్కులు, అక్బరు, బాబరు, ఔరంగజేబ్ వంటి ముస్లిం రాజులు మన దేవాలయాలను ధ్వంసం చేసి విగ్రహాలను విరగ్గొట్టి గుడిలోని విలువైన వస్తువులను దోచుకొని వెళ్ళిపోయారు. వారి ముస్లిం మతంలోనికి మారకపోతే మరణశిక్షను విధించేవారు. హిందూ ధర్మాన్ని ఆచరించే వారి నుండి జిజియా పన్నును అత్యధికంగా ధనాన్ని వసూలు చేసేవారు. మన కర్మ ఏంటంటే మన దేశాన్ని దోచుకు తినే వారి కథలను పాఠ్యపుస్తకాలలో అక్బరు, బాబరు, ఔరంగజేబ్ వంటి వారి కథలను చేర్చారు. మన దురదృష్టం ఏంటంటే వారిని ఎదురించి భారత్ను కాపాడిన ఛత్రపతి శివాజీ, పురుషోత్తముడు, చంద్రగుప్తుడు మొదలగు మహారాజుల చరిత్రను పేరాలలో లిఖించారు. మన భారతీయులకు దైవం, ధర్మం మన ఆచార వ్యవహారాలతో ముడిపడ్డాయి. సుమారు 400 సంవత్సరాల క్రితం ఇటలీ దేశానికి చెందిన రాబర్ట్ డి నొబ్లీ భారతీయులను క్రైస్తవులుగా మార్చడం ఎలా అని పరిశోధించాడు. రాబర్ట్ డి నొబ్లీ మనల్ని మభ్యపెట్టడానికి సంస్కృతం, తమిళం వంటి భాషలను నేర్చుకున్నాడు. గుండు చేయించుకొని కాషాయ వస్త్రధారణ ధరించి మన ఆచార వ్యవహారాల ముసుగులో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను క్రైస్తవ మతం వైపు బోధించడం చేశాడు. అలాగా క్రైస్తవ మత వ్యాప్తికి బీజం చేశాడు. ఆంగ్లేయులు సతీ సహగమనం మన నాగరికతలో భాగము అని అన్నారు. సనాతన ధర్మంలో ఉంది అన్నారు. కానీ మన రామాయణం, మహాభారతాలలో ఎక్కడా కూడా సతీ సహగమనం కనిపించదు. దశరథ మహారాజు మరణం చెందినప్పుడు ముగ్గురు రాణులలో ఎవరైనా సహగమనం చేశారా? లేదే. అలాగే అర్జునుడు చనిపోయినప్పుడు సుభద్రాదేవి సహగమనం చేశారా? లేదే. మన ఆదిశంకరాచార్యులు వారి తండ్రి మరణించినప్పుడు ఆదిశంకరాచార్యుల అమ్మగారు సహగమనం చేయలేదే. మన సనాతన ధర్మంలో సహగమనం అనేదే లేదు. సుమారు 1200 సంవత్సరాల క్రితం తురుష్కులు, ముస్లిం రాజుల ఆక్రమణలు, ఆకృత్యాలు మన భారతీయ మహిళలను ఈ అనాగరికమైన సతీ సహగమనం వైపు నడిపాయి. మానాలు పోగొట్టుకొని ప్రాణాలు తీసి ఆ విదేశీయుల నుండి రక్షించుకోవడానికి సహగమనం వైపు వనితులు నడిచారు. తమ కళ్ళ ముందే యుద్ధంలో భర్తలను, పిల్లలను విదేశీయులు చంపడం చూసి ఆ విదేశీ శత్రువు ఆకృత్యాలకు బలై చనిపోవడం కంటే సతీ సహగమనం చేసి మూకుమ్మడిగా మరణించడం మేలని అనుకున్నారు తప్ప మన ధర్మంలో ఎక్కడా సతీ సహగమనం గురించి రాయలేదు. అరబ్బులు, ఆంగ్లేయులు మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. కానీ మన ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. ధర్మాన్ని రక్షించాలి. ప్రతి ఒక్కరూ ఒక ఛత్రపతి శివాజీలాగా రక్షించాలి. అరబ్బులు, ఆంగ్లేయులను ఎదుర్కొని మన ధర్మాన్ని వీడకుండా ఉన్న అందరూ కూడా వీరులే. సనాతన ధర్మం యొక్క రక్షణ బాధ్యత మన హిందువులందరిది. సనాతన ధర్మం నాశనమైన ఎడల ప్రపంచం నాశనం అవుతుంది. లోకంలో ఉన్న వారందరూ సుఖంగా ఉండాలని దీవించే మతం మన హిందూ మతం మాత్రమే. ధర్మాన్ని రక్షించే వారికి అండగా నిలబడాలి. హిందూ జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.